ఆహ్, అసలు ఒక మాటలో చెప్పాలనంటే ఆహ్, ఇల్లిటరసీ అంటారు గదా! పుస్తకాలు చదవనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. దానికి కారణం ఏంటంటారు? ఎందుకు ఇలాంటి అవగాహనలోకెళ్ళిపోయారు చాలామంది? క్రైస్తవ క్రైస్తవుల్లో ఒక వర్గం అందరని చెప్పను గానీ, హ్మ్. ఒక వర్గం వాళ్ళు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే, మన దగ్గర బైబిల్ ఉంది. పరిశుద్ధాత్ముడున్నాడు. హ్మ్. మనం బైబిల్ చదువుదాం. పరిశుద్ధాత్ముడు మనం ఏం బోధిస్తే అదే మనం నేర్చుకుందాం. హ్మ్. పుస్తకాలు చదవటం అనేది లోకంలోకెళ్ళటం అనేటువంటి ఆలోచన ఉన్నది. కాబట్టి వాళ్ళు పుస్తకాల్ని చదవరు. హ్మ్. ఆ పుస్తకాల్ని ప్రస్తావించరు. అంతదాకెందుకు కొన్ని అంటే కొంతమంది బైబిల్ కాలేజీకెందుకెళ్ళరు అంటే దానికే. హ్మ్. పుస్తకాలు చదవకపోవటం, వేరే వాళ్ళకు రాసినటువంటి విషయాలు నేనెందుకు చదవాలి? దేవుడు నాకేమన్నా బోధిస్తే డైరెక్ట్‌గా బోధిస్తాడు కదా! హ్మ్. అనేటువంటి ఆలోచన వాళ్ళకుండటం. అయితే హ్మ్. ఈ ప్రక్రియలో బైబిల్‌లో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని వాళ్ళు కొట్టేస్తున్నారనే విషయం గ్రహించట్ల. హ్మ్. ఏంటదనంటే, పరిశుద్ధాత్ముడు బోధించేటువంటి ఒక వరం అనేది ఇచ్చాడు సంఘానికి. హ్మ్. అది చాలా ప్రాముఖ్యమైనది. 5 ఆఫీసెస్‌లో ఒకటి టీచర్. అది చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు నాకు వేరే బోధకులు అవసరం లేదు. బోధకులనేది 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు నీతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. రెండోది పుస్తకాల ద్వారా కూడా ఆళ్ళు నీతో మాట్లాడొచ్చు. హ్మ్. సో, ఈ పుస్తకాలు నేను చదవను అనన్నప్పుడు, ఒక విధంగా పరిశుద్ధాత్ముడు సారీ. ఇచ్చేటువంటి హ్మ్. ఈ ఈ వరంని నేను అంగీకరించను అనేటువంటి భావనలోకొస్తున్నారు. హ్మ్. తర్వాత క్రైస్తవ్యం ఎలాగా ఇప్పుడు దాకా జాగ్రత్తగా మన దగ్గరకొచ్చింది, సిద్ధాంతం అనేది హితబోధ అనేది కరెక్ట్‌గా ఎలా వచ్చిందనంటే, పౌలు గారు తిమోతికి చివరగా రాసినటువంటి విషయం. నేను నీకు బోధిచ్చాను. హ్మ్. బోధించగలిగే ఇతరులకి నువ్వు దాన్ని బోధించాలి. హ్మ్. నలుగురు కనబడుతున్నారక్కడ. హ్మ్. సో, అది ఒక విధంగా చైన్ రియాక్షన్ లాగా స్టార్ట్ అయింది. హ్మ్. సో, మనం ఇప్పుడు ఏమని అర్థం చేసుకోగలం అంటే, ఆ చైన్‌ని మనం బ్రేక్ చేయకూడదు. హ్మ్. ఆ చైన్‌లో మనం గూడా ఇమడాలి. కరెక్ట్. సో, నాకు ఒక పౌలుండాలి. నాకు ఇంకో తిమోతి ఉండాలి. నేను హ్మ్. ఎవరో ఒకళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. నేను ఇంకొక ఎవరో ఒకళ్ళకి బోధించాలి. హ్మ్. సో, పుస్తకాలు ఆ ప్రక్రియలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తాయి. సో, మీరంటుందేంటనంటే, మాకు డైరెక్ట్‌గా దేవుడు మాట్లాడతాడు. డైరెక్ట్‌గా దేవుని పైన ఆధారపడాలి అని బోధించేటువంటి వాళ్ళు, అలా మాట్లాడేటువంటి వాళ్ళు ఒక రకంగా అసలు బోధించడం అనే పరిశుద్ధాత్మని యొక్క వరాన్ని కూడా తిరస్కరిస్తున్నారనేనా మీరు చెప్తుంది? స్ట్రెయిట్. ఓకే. ఇప్పుడు మరి మీరు ఈ బైబిల్‌ని నమ్మేటట్లయితే బోధకులు అనేవాళ్ళు ఉంటారు. పరిశుద్ధాత్ముడు కొంతమందికి బోధించేటువంటి వరమిస్తారు అని హ్మ్. అన్నప్పుడు, నేను ఎవరు బోధించినా వినను, ఎవరి బోధలు కూడా చదవను అని హ్మ్. అన్నప్పుడు,